రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ప్రభావతి బెయిల్ పిటిషన్పై తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఏపీ ప్రభుత్వ న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో తదుపరి విచారణ వాయిదా పడింది. ముందస్తు బెయిల్ కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును డాక్టర్ ప్రభావతి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ రేపుతోంది. రైట్, దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఫోన్లో హరీష్. ప్రజెంట్ రఘురామ ఎపిసోడ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సుప్రీంకోర్టులో రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించినటువంటి విచారణ జరిగింది. ఇందులో ప్రభావతి గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ గా పనిచేసిన ఆమె ప్రభావతి బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడినటువంటి సిచ్యువేషన్. ఏపీ ప్రభుత్వ న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా తదుపరి విచారణ 24వ తేదీకి సుప్రీం వాయిదా వేసింది. ముందస్తు బెయిల్ కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సుప్రీంలో డాక్టర్ ప్రభావతి సవాల్ చేశారు. డాక్టర్ ప్రభావతి ముందస్తు బెయిల్ పిటిషన్ పైన జస్టిస్ విక్రమ్నాథ్, అదేవిధంగా సందీప్ మెహతా ధర్మాసనం విచారణ చేస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో అప్పుడు రఘురామ కృష్ణరాజుకి సంబంధించినటువంటి వైద్య పరీక్షలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిపోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారంలో వైద్యులపై ఒత్తిడి తేవటం, వైద్యులకు సంబంధించినటువంటి టీమ్ గా వ్యవహరించినటువంటి ప్రభావతి గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారు. అప్పటి ప్రజాప్రతినిధులు చెప్పిన విధంగా చేయటం వల్ల అసలు వాస్తవాలను పక్కదారి పట్టించారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. అందులో భాగంగానే ప్రభావతికి సంబంధించినటువంటి ప్రమేయం పట్ల దాఖలైనటువంటి పిటిషన్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో విచారణ జరుగుతుంది. ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రభావతి పిటిషన్ దాఖలు చేశారు. ప్రజెంట్ ఏపీ తరపున ఉన్నటువంటి న్యాయవాది అందుబాటులో లేని కారణంగా కేసుకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేశారు. వచ్చే నెల 24కి సుప్రీం వాయిదా వేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది.